హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ చెట్టు చూసారా? ఇది చాలామందికి తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఇది బాగా ఫేమస్ అయిన చెట్టు. చూడండి, ఇది మామూలుగా ఆకుకూర చెట్టు. ఇది ఆకుకూర, మనం ఆకుకూర వండుకోవచ్చు. దీనిలో ఈ ఆకుకూరని ఎండుమిరపకాయలు వేసి పుల్లగూరలా చేసుకోవచ్చు. కాకపోతే దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది తెలంగాణలో బతుకమ్మకు పెడతారు ఈ చెట్లు. చూసారు కదా, అన్ని పేరుస్తారు కదా బతుకమ్మను పెట్టడానికి ప్లేట్లు తట్లల్లో. చూడండి, చెట్టు అంతా అదేను. ఆ మొగ్గలకి వాస్తవంగా అయితే ఇవన్నీ తెల్లగానే ఉంటాయండి. వాళ్ళు రంగు వేస్తారు, ఈ మొగ్గలకి రంగులు వేస్తారు. అందువల్ల వాళ్ళు బతుకమ్మను పెట్టినప్పుడు కలర్స్గా కనిపిస్తాయి. మామూలుగా అయితే ఈ చెట్లు ఎట్లాగే ఉంటాయి, మొగ్గలు వైట్గా ఉంటాయి. ఇది వాస్తవంగా ఆకుకూర అండి, మనం వండుకో తినేదేను. చూస్తున్నారు కదా, సన్నగా ఉంటాయి ఆకులు. ఈ ఆకుకూరని ఎండుమిరపకాయలు, టమాటా, ఎర్రగడ్డ వేసి పుల్లకూర చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఈ మొగ్గలు బతుకమ్మకు పెడతారు కదా, ఆ మొగ్గలు అనమాట. చూసారు కదా, వైట్వి చాలా బాగుంటుంది. ఆడొక్క చెట్టే ఉండింది, అందుకని నేను మీకు చూపిద్దామని తీశాను. వాస్తవంగా అయితే ఇది ఆ చెట్టు. చూడండి, ఇది ఆ చెట్టు. వాళ్ళు ఏంటంటే కలర్స్ వేస్తారన్నమాట. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసి బతుకమ్మను తయారు చేస్తారు. చేసి మనకి బావులుగా అక్కడ తెలంగాణలో బతుకమ్మకి అమ్ముతారు. చూసారా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.